గిటార్ కన్నా నువ్వే అందంగా ఉన్నావు. లేక అత్తయ్య ఎక్కడికి వెళ్ళావు? అది అది గుడికి అత్తయ్య. గుడికా? ఎవరికి చెప్పకుండా రహస్యంగా గుడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అది అది అసలు ఇంత అర్జెంటుగా నీకు గుడి మీదకి ధ్యాస ఎందుకు మళ్ళింది? అది అత్తయ్య అది మొన్న నాకు జ్వరం వచ్చింది కదా, నా ఆరోగ్యం బాగుపడితే గుడికి వస్తానని మొక్కుకున్నాను. చూడమ్మ లేక, నేను మొక్కుకోవద్దని గుడికెళ్ళొద్దని ఎవరూ అనరు. నువ్వు కలవారి కోడలివి. రోజులు అసలే బాగాలేదు. పొద్దున్న లేస్తే పేపర్లో ఎన్ని వార్తలు చదవట్లేదు, ఎన్ని ఛానల్స్లో చూడట్లేదు. తప్పమ్మా, నువ్వు ఇలా ఒంటరిగా వెళ్ళకూడదు. అలాగే అత్తయ్య. లేక ఏంటి వెతుకుతున్నావు? అదే ఇవాళ వంట ఏం చేశారో చూద్దామని. వంటలా? అన్నీ మీ ఆయనకి ఇష్టమైనయే చేయించానులే. అదే చూస్తున్నాను. లేక నువ్వు నిజంగానే గుడికెళ్ళావా? కర్రీ అంటే మీకు ఇష్టమని నేనే చేశాను. చాలమ్మా, నేను తిన్నాను, చాలా బాగుంది. చిన్నత్తయ్య గారికి ఏమిష్టమో నాకు తెలీదు, లేకపోతే అవి కూడా వండేసేదాన్ని. జగదీశ్వరి, మనం రేఖ గురించి ఏవేమో అనుకున్నాం కానీ రేఖ చాలా పనిమంతురాలు. అవునవును, గొప్ప పనిమంతురాలు. అంతకన్నా బుద్ధిమంతురాలు అంటే సంతోషించేదాన్ని అత్తయ్య గారు. అవునవును, నీ బుద్ధి గురించి నాకు తెలీదా? థ్యాంక్స్ అత్తయ్య, మీ గురించి కూడా నాకు బాగా తెలుసు. అవును, ఇంతకీ మీరిద్దరూ తిట్టుకుంటున్నారా, పొగడుకుంటున్నారా? అయ్యో రామా, చిన్నత్తయ్య గారిని నేనెందుకు తిడతాను అత్తయ్య గారు? ఏం అత్తయ్య గారు, నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా? ఏమీ అనలేదు. జగదీశ్వరి, నాకు మాత్రం రేఖ ఈ ఇంటి కోడలయ్యాక ఈ ఇంటి పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. సుధా, స్కూటీ మీద బ్యూటీ పార్లర్కి వెళ్ళావు. అక్కడ నీ అందాన్ని రెట్టింపు చేసుకుని హాయిగా నా కారు ఎక్కావు. ఇప్పుడు ఏకంగా నా బెడ్డే ఎక్కావు. నిన్నెంతసేపు చూసినా నాకు తను తిరగలేదు. అలా అని ఇంక టైం వేస్ట్ చేయను. I love you, my dancing doll, dancing doll, dancing doll. ఒక విషయం మాత్రం నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు నేను భోంచేయకపోతే నువ్వు ఇలాగే నిలబడతావు అన్నమాట. మొగుడికి పెళ్ళాం మీద ప్రేమ పెరుగుతుంది.